యెషయా గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం నుంచి 24వ వచనం రాయబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మనం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు అష్షూరు నుండి దేవుడు యూదుల్ని ఎలా రక్షించాడు, లేదా అష్షూరుని దేవుడు శిక్షించాడు అనేది మనం ధ్యానించాం. అయితే ఈ 13 నుంచి 24 వరకు మనం ఏం చేస్తామంటే, అష్షూరీలు యోదయ మీదకి రావడానికి కారణం యూదుల భక్తిహీనత. శత్రువుని దేవుడు నాశనం చేశాడు, అష్షూరు రాజుని, అష్షూరు సైన్యాన్ని. అంతటితో అయిపోలేదు ప్రక్షాళన అనేది. యూదులో ఉన్న భక్తిహీనతను దేవుడు ఎలా తీసివేశాడు, ఎలా సంహరించాడు అనేది ఈ 13 నుంచి మనం ఆలోచిస్తాం. శత్రువుని సంహరించడం మొదటి భాగం అయితే, శత్రువు రావడానికి కారణమైన యూదుల భక్తిహీనతను దేవుడు ఎలా తీసివేస్తున్నాడు. ఆ భక్తిహీనతను తీసివేసి ఆ స్థానంలో దేవుడు తన రక్షణని, తన కృపని, తన స్వస్థతని, తన ఆశీర్వాదాన్ని ఎలా నివసింపజేశాడు యోదయలో అనేదాన్ని చూస్తాం. 13వ వచనం, దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమం తెలుసుకునుడి. దూరస్తులారా అంటే అష్షూరీలారా అని అర్థం. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి, దేవుని ప్రత్యక్షతకి, ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నవాళ్ళు అష్షూరీయులు. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. ఏం చేశాడు ఆయన? 185,000 మందిని చంపాడు కదా. చూడండి ఓ అష్షూరీయులారా, నేను ఎవరినో చూడండి, ఆలకించండి, నేను చేసిన దాన్ని చూసి నన్ను నమ్మండి అని అన్నాడు. సమీపస్తులారా నా పరాక్రమం తెలుసుకోండి అంటే, యూదులారా నా పరాక్రమాన్ని తెలుసుకోండి. నా పరాక్రమం తెలియకనే మీరు చుట్టుపక్కల పరిగెడుతున్నారు, ఎవరెవరినో సహాయం చేయమని అడుగుతున్నారు, రక్షింపలేని వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. నేను పరాక్రమశాలిని, నా పరాక్రమాన్ని చూడండి సమీపస్తులారా అని అడుగుతున్నాడు. 14వ వచనం, ఎప్పుడైతే ఆయన అష్షూరుని సంహరించాడో అప్పుడు ఏం జరిగిందంటే, అష్షూరీయులు భయపడ్డారు, అంటే దూరస్తులు భయపడ్డారు, సమీపస్తులైనటువంటి యూదులు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే, వీళ్ళ భక్తిహీనతను బట్టి. అయ్యో మేము కూడా భక్తిహీనులమే కదా, మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు కూడా భయపడడం ప్రారంభించారు. 14వ వచనం, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. ఎవరు దిగులు పడుతున్నారంట? సియోనులో ఉన్న అందరు కాదు, పాపులు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. వనకు భక్తిహీనులను పట్టెను, వణికిపోతున్నారు. ఎందుకని? 185,000 మందిని వదిలిపెట్టలేదే, బలమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టలేదే. మరి మా పరిస్థితి ఏంటి? ఈరోజు రాత్రి పోతామా అని వణుకు పుట్టింది వీళ్ళకి, భక్తిహీనులకి. దేవుని కార్యం అలాగ ఉంటుంది. వనకు భక్తిహీనులను పట్టెను. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. ఎందుకని? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడైన యెహోవా దహించు అగ్ని, రోషం గల దేవుడై ఉన్నాడని రాయబడింది. దహించే అగ్ని ఆయన, రోషం కలిగిన దేవుడు ఆయన. ఇది తెలిసినటువంటి భక్తిహీనులు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. అప్పుడప్పుడు వెలుగుతున్నాడు అనుకో, ఉండొచ్చు, కానీ నిత్యము దహించే అగ్నితో ఎవడు ఉండగలడు, ఎవడు నివసింపగలడు? మన దేవుడు ఎవరు? చూచి చూన్నట్టు వదిలిపెట్టేవాడు కాదు. ఆ రోజు అహరోను మొదటి కుమారుడు, రెండవ కుమారుడైన నాదాబు, అబీహుల్ని వదిలిపెట్టాడా? దహించేశాడు కదా. మనల్ని ఎందుకు వదిలిపెడతాడు అంటే, మనకి స్పృహ లేదు లేఖనాల పట్ల, అవగాహన లేదు లేఖనాల పట్ల. వదిలిపెట్టాడు. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఆయన నిత్యం దహించే అగ్ని, నిత్యం. భక్తిహీనుల్ని దహించే అగ్ని ఆయనే, భక్తులను కాపాడేది ఆయనే. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఆ అగ్నిగుండంలో విసిరేశారు. ఆ అగ్నిగుండంలో కనీసం
వారి రోమాలు కూడా, వెంట్రుకలు కూడా కాలేదంట, కాలిన వాసన కూడా రాలేదంట. అంత అగ్నిలో వారిని కాపాడింది ఎవరు అంటే ఈయనే. నాదాబు అబీహుల్ని కాల్చి చంపింది ఎవరు అంటే ఈయనే. భక్తిహీనుల్ని కాల్చే, దహించే అగ్ని ఆయనే. భక్తులని అగ్నిలో నుంచి కూడా తప్పించేది కూడా ఆయనే. మన సమస్య ఆయనే, మన పరిష్కారం ఆయనే. మన సమస్య ఎవరు? ఆయనే. ఎందుకని? మనం భక్తిహీనం అయితే ఆయన మనకు తీక్షణమైన అగ్ని, సున్న బట్టిలో ముళ్ళ తుప్పలు కాల్చినట్టు కాలుస్తాడు. మనం భక్తిపరులం అయితే అగ్నిలో నుంచి బయటికి తీసేది ఆయనే. మన సమస్య శత్రు కాదు, మన సమస్య మనం దేవుడి శత్రువుమయ్యాం, అది సమస్య. దేవుని శత్రువుగా మలుచుకున్నాం, ఇది మన సమస్య. కానీ మనం ఏమనుకుంటాం? ఏంటేంటో శత్రువులు అనుకుంటాం. ఎవరు శత్రువు లేరు. మన శత్రువు ఆయనే, మన రక్షకుడు ఆయనే. పాపం చేసినప్పుడు తోలు తీసేది ఆయనే, క్షమాపణ అడిగినప్పుడు క్షమించేది. ఏదైనా తోటలో పాపం చేశారు, దిగంబరులను కనుక్కున్నారంట, మరలా వారి పాపాన్ని చర్మం సొక్కాయంతో కప్పింది ఆయనే. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఎంతసేపు ఉంటాం మంట దగ్గర? మంట లోపల ఎంతసేపు ఉంటాం? మన దేవుడు దహించే అగ్ని అంట. ఎంతసేపు ఉంటాం? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం మీద అగ్నిస్తంభం ఉండేది. నిత్యం అగ్నిస్తంభం ఉండేది. పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని. అగ్నిస్తంభం ఉండేది. దాని అర్థం ఏంటి? నేను దహించే అగ్నిని, జాగ్రత్త. అలా అగ్నిస్తంభం ఉన్నటువంటి అక్కడికి వీళ్ళు వేరొక అగ్ని పట్టుకుని వచ్చారు, లోపలికి కాల్చి పడేశాడు అంతే. మన దేవుడైన యెహోవా దహించు అగ్ని. అగ్నిలో కల్మషం ఉండదు, అగ్నిలో పాపం ఉండదు. అగ్నిలో ఎక్కడైనా కల్మషం ఉంటుందా? ఉండదు. మన దేవుడు పరిశుద్ధుడు, నిత్యం పరిశుద్ధుడు. అప్పుడప్పుడు పరిశుద్ధుడు కాదు, నిత్యం పరిశుద్ధుడు ఆయన. ఆయన సన్నిధిలో ఎవడు నివసింపగలడు? నిత్యం కాల్చుతున్న వాటితోనైనా నివసించేమో కానీ, నిత్యం దహించే వాటితోనైనా నివసించేమో కానీ, ఎందుకు అగ్నితో పోల్చబడుతుంది అంటే ఆయన పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధతను మీరితే ఒప్పుకోడు అని. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం నిత్యం నివసించాలి అంటే మనం ఎలా మారాలి? 15 వచనం సమాధానం చూడండి. పైనేంటి 14 వచనంలో 2 ప్రశ్నలు. నిత్యము దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అని 2 ప్రశ్నలు వేశాడు. ఎవరు నివసింపగలరు దేవుని సన్నిధిలో అని? ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు చూడండి. 15 వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమును నివసించును. పర్వతములోని శిలలు అతని కోటయుగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. సమాధానం చెప్తున్నాడు. ఎవరు నిత్యం దహించుతున్న అగ్నితో, నిత్యము కాల్చుతున్న వస్తువులతో నివసింపగలడు అంటే దేవుని సన్నిధిలో ఎవడు నివసింపగలడు? సింపుల్ చెప్పాలంటే పరలోకానికి ఎవడు వెళ్ళగలడు? సింపుల్గా పరలోకానికి ఎవడు వెళ్ళగలడు? కొత్త నిబంధన పరిభాషలో అయితే ఇక్కడేంటి? పాత నిబంధనలో నిత్యము బలిపీఠం మీద బలి అర్పించబడేది, దహన బలు అర్పించబడేటివి. ఆయన సీయోనులో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆ నిత్యము దహించుతున్నటువంటి, ఆ దహన బలి అర్పించబడుతున్నటువంటి అక్కడ ఎవరు నివసించాలి అంటే, ఆ సీయోనులో ఎవరు నివసిస్తారు అంటే నీతిని అనుసరించాలంట, యథార్థంగా మాట్లాడాలంట, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించాలంట, తర్వాత
లంచం పుచ్చుకోకుండా తన చేతులు మలుచుకోవాలంట, హత్యను మాట వినకుండా చెవులు మూసుకోవాలంట, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవాలంట. వాడు ఉన్నత స్థలాన్ని నివసిస్తాడు. ఇదే మనం ఉన్నత స్థలం అనే దాన్ని వింటాం. ఎక్కడ వింటాం? 5వ వచనంలో యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపెను. న్యాయం నీతితో సీయోను నింపాడు. కాబట్టి నీతిని అనుసరించే వాళ్ళు, న్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఆ ఉన్నత స్థలంలో, ఆ సీయోను నివసిస్తారు. ఇవి లేని వాళ్ళు భక్తి భయము భక్తిహీనులను పట్టెను. చూడండి, సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. 14వ వచనం, వణుకు భక్తిహీనులను పట్టెను. ఇవి లేవు కాబట్టి వాళ్ళు వనకాల్సి వస్తుంది. ఇవి లేవు కాబట్టి వాళ్ళు దిగులు పడాల్సి వస్తుంది. దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళాలంటే ఏముండాలి? నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత ఉండాలి. లేకపోతే దిగులు పడుతూ, భయపడుతూ, వణుకుతూ పోవాలి. అలా వణుకుతూ పోయినంత మాత్రం ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. ఎందుకంటే మనం నివాసం ఉంటున్నది నిత్యము దహించుతున్న అగ్నితో. కాబట్టి ఏదైనా కల్మషం ఉంటే కాల్చి పడేస్తుంది అగ్ని. 16వ వచనం, పర్వతములోని శిలలు అతనికి కోట ఎగును. ఎవరైతే నీతి న్యాయాలతో నివసిస్తుంటాడో పర్వతాల్లోని కఠినమైన శిలలు అతని కోటగా మార్చబడతాయి. తప్పక అతనికి ఆహారం దొరుకును. నీతిమంతుడికి ఏం దొరుకుతుందంట? నీతిమంతునికి ఆహారం తప్పకుండా దొరుకుతుంది. దొరుకుతుందా? మనం నీతిమంతులం అయితే, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే తప్పక ఆహారం దొరుకుతుంది. సింహపు పిల్లలు ఆకలి కొంటాయి కానీ, పస్తుత పడుకుంటాయి కానీ, నీతిమంతునికి ఏ మేలు కొదవై ఉండదు అని రాయబడుతుంది. సింహ పిల్లలు కూడా ఆకలితో పడుకుంటాయంట. అడవికి రాదు సింహం అంటే. సింహం అంటే అడవికి రాదు. దానికి కనబడిన దాన్ని చెరబట్టేస్తుంది. కనబడిన దాన్ని వేట, కనబడిన దాన్ని తింటుంది, పట్టుకుంటుంది కదా. అలాంటి అడవికి రాజైన సింహం పిల్లలు కూడా కొన్నిసార్లు ఆకలి కొంటాయంట, ఆకలితో పడుకుంటాయంట. కానీ యెహోవా మీద ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో నీతిమంతులకి ఏ మేలు కొదవై ఉండదు, ఏ తక్కువ ఉండదు అని మాట్లాడుతున్నాడు. ఎంత భరోసా చూడండి. తప్పక అతనికి ఆహారం దొరుకును. ఆహారం తప్పకుండా దొరుకుతుంది. ఎవరికి? నీతిమంతుడికి. ఏలియా మొత్తం దేశమంతా కరువు వచ్చింది. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు ఆయన్ని? కేరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. అక్కడ ఎవరు భోజనం పెడతారు? పట్టణంలో ఉంటే, మనుషుల మధ్య ఉంటే వాళ్ళు కాకపోయినా ఇంకొకరైనా పెడతారు భోజనం. కేరీతు వాగు దగ్గర నివాసం ఉంటే అక్కడ భోజనం ఎలా వస్తుంది? మొత్తం దేశం ఎండిపోతుంది. ఏం తిని బ్రతకాలి? అవన్నీ అడగొద్దు. నా యందు విశ్వాసం ఉంచావు కదా, నీకు తప్పక ఆహారం దొరుకుతుంది. సాయంకాలానికి కాకులు వస్తున్నాయి. ఏమెత్తుకు వస్తున్నాయి? రొట్టె, మాంసం. మరలా వెజిటేరియన్ కాదంట, నాన్ వెజ్. బ్రాహ్మణ భోజనశాల కాదు ఇది, మిలిటరీ భోజనశాల. మిలిటరీ భోజనశాల. రొట్టె, మాంసం. సరే, ఆ రోజు తెచ్చాయంటే అర్థం ఉంది, ఏదో యాదృచ్ఛికంగా తెచ్చాయని. రోజు కేరీతు వాగు దగ్గర ఉన్న రోజులు వస్తూనే ఉన్నాయి. ఒకనొక రోజు కేరీతు వాగు ఎండిపోయింది. అర్థమవుతుంది ఏలియాకి, నీటి మట్టం తగ్గిపోతుంది. అంత గుంతలో నీళ్ళు కనపడుతున్నాయి. ప్రభు, ఏంటి పరిస్థితి? ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. అనుకోంటాడా? కేరీతు వాగు క్రమక్రమేణా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న గుంతలో నీళ్ళు వచ్చాయి. రొట్టె, మాంసం వచ్చినా నీళ్ళు అయిపోతున్నాయి. అప్పుడు మరలా మెసేజ్ వచ్చింది. ఏమని? సీదోనులో సారెపతు అనే ప్రాంతం ఉంది, అక్కడ బయలుదేరు. అదేమనుకున్నారు ఇంతకీ? ఈయన్ను చంపుతానని బెదిరిస్తున్న యెజెబెలు పుట్టినిల్లు.
సీదోన్ అంటే అమ్మగారి ఇల్లు. అక్కడి నుంచి దూరంగా పంపించి కాపాడాల్సిన పోగొట్టి నేరుగా ఎక్కడ పట్టుకెళ్ళాడు? అమ్మగారింటికి తీసుకుని వెళ్ళాడు. ఈ యెజబెలు మొత్తం వెతికింది కానీ అమ్మగారింట్లో వెతకలే, సొంత ఊరిలో వెతకలే. ఎందుకని? ఎవడు గెస్ చేస్తాడు? ఎవడు ఊహిస్తాడు? శత్రు మన ఇంట్లో ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సీదోనుకు వెళ్ళాడని ఏలియా ఎవరు గెస్ చేయలే. అసలు అన్ని చోట్ల వెతికించారు, గాలించారు. కానీ ఆయన ఎక్కడున్నాడు? యెజబెలు సొంత ఊరిలో ఉన్నాడు. అక్కడ ఎవరు గుర్తుపట్టలే ఆయన్ని, తెలియదు కదా, ఫోటోలు లేవు అప్పట్లో. ఎవరో ఏలియా అంతే, ఆయన ముఖం తెలియదు. దీన్నే భక్తుడైన దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు అని. సిద్ధపరిచాడా? సీదోన్లో యెజబెలు సొంత ఊరిలో భోజనాన్ని సిద్ధపరిచాడా? నా శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. నా గిన్నె నిండి పొర్లుతుంది. ఏ గిన్నె? ద్రాక్షారసం ఉంటుంది. ద్రాక్షారసం ఎంత పోస్తున్నాడంట? ఇలా పోస్తే పొర్లుతుందంట, అంత పోస్తున్నాడు. తాగు అని. సారాయి కాదు, జ్యూసు. తక్కువ పెట్టట్లేదంట. మరలా శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచాడు. తక్కువేం పెట్టట్లే, గిన్నె నిండిపోయి పొర్లిపోతుందంట, అంత పెడుతున్నాడు. నిజమేనా? అక్కడ పంపించాడు. అక్కడ పంపిస్తే ఆవిడ సావడానికి సిద్ధంగా ఉంది. ఒక మిరాకిల్ జరిగింది. ఆ వర్షం పడినన్ని రోజులు, ఆయన అక్కడి నుంచి వచ్చినన్ని రోజులు ఆ పిండి పిసికే తొట్టే అయిపోలేదంట, నూనె బుడ్డి అయిపోలేదంట. ఎంత చేసుకున్నా వస్తూనే ఉంది. మన కథల్లో అక్షయ పాత్ర అని ఒక పదం వింటూ ఉంటాం. అక్షయ పాత్ర. ఆ పాత్రలో వడ్డిస్తూ ఉంటే ఏమి అడిగినా వస్తూనే ఉంటుంది, ఎంత వడ్డించినా వస్తూనే ఉంటుంది. అది ఊహాజనితమైన పాత్ర. అసలైన అక్షయ పాత్ర సీదోన్లో ఉంది. మనం కథల్లో అక్షయ పాత్ర చూసాం కానీ చరిత్రలో సీదోనులో సారెపతులో ఆ విధవరాలి ఇంట్లో ఉన్నది అక్షయ పాత్ర. ఎందుకంటే అక్కడికి ఏలియా వెళ్ళాడు కాబట్టి, ఏలియాకు వడ్డించాలి కాబట్టి, ఏలియా భోంచేసిన ఇంట్లో ఎవరు పస్తు ఉండకూడదు కాబట్టి అది అక్షయ పాత్ర. అంటే పాత్రలో ఏముండదు, పాత్రను పురమాయించాడే ఆయనలో ఉంటుందంతా. అతనికి తప్పక ఆహారం దొరుకుతుంది. ఎవరికి? నీతిమంతుడికి. యేసుప్రభువే అంటాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. చింతించి మరలా నాకు ప్రార్థన చేయకండి. మీరు చింతించడమే తప్పు అయితే దాన్ని పట్టుకొచ్చి మరలా నాకు చెప్పకండి, చండాలంగా ఉంటుంది. మరేం చేయాలి ప్రభు? ఆకలి అవుతుందంటే మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. అప్పుడు మీకు అవన్నీ, ఏమన్నీ, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం కట్టుకోవాలో అన్నీ ఇచ్చేస్తా అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం? మొదట ఇవి అడుగుతాం, రెండోసారి ఏం అడుగుతాం? ఇవి అడుగుతాం. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకం. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే, అంటే సమస్య వస్తే, ప్రభువా సమస్య వచ్చిందని ప్రార్థన చేయకండి. ప్రభువా నేను నీ పని చేయాలనుకుంటున్నాను, స్వార్థ చేయాలనుకుంటున్నాను, నీకోసం కష్టపడాలనుకుంటున్నాను అని ప్రార్థన చేయి. ఇది సూత్రం. సూత్రం అంటే మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. ఆయన మీ నిమిత్తం చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మరి మనం ఏం చేద్దాం? మన చింత తీసుకుని వెళ్ళి ఆయన మీద వేసే ఓకే, మరి మనం ఏం చేద్దాం? ఆయన చింత మన నెత్తిన వేసుకుందాం, సరిపోతుంది. మన చింత ఆయన మీద వేస్తాం, ఆయన చింత మన మీద వేసుకుంటాం. ఆయన చింత ఎంతకి? ఆయన రాజ్యం, ఆయన నీతి ప్రకటించబడాలి, వ్యాప్తి జరగాలి. అందరూ తమ సొంత కార్యములు చూసుకూర్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. మనం క్రీస్తు గురించి ఆలోచిస్తే ఆయన మనల గురించి ఆలోచిస్తాడు. మనం ఎంత చేస్తే ఆయన ఎంత చేస్తాడు. మనం చిన్నపిల్లలతో ఒక గేమ్ ఆడామనుకో, నీ ప్లేట్లోది నాకు ఒక పిడికిలు పెట్టు, నా ప్లేట్లోది ఒక పిడికి పెడతానని.
వాళ్ళు అంత చిన్న చేత్తో ఆ పిడికలు తీసి పెట్టారు మనకి ఎంత వస్తుంది? గేమే కదా, అంత వస్తుంది మనకి. కానీ ఇటువైపు నాన్న పిడికలు తీసి పెట్టాడు అనుకో, వాడు 2 రోజులు తినొస్తుందండి, 2 రోజులు తింటూనే ఉండొచ్చు. ఆయన పిడికలు చాలా పెద్దది. గేమ్ అంటే గేమే, డీల్ అంటే డీలే. మనం ఆయన పని చేసి చూడు, ఆయన మన వైపు చూస్తాడు, అది అయిపోదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం నమ్మం. అది ఊరుకోన్నా జరుగుతుందా జరగదా, వెళ్ళి సారిపతికి వెళ్ళి ఆ విధవరాలు చెప్తుంది. జరిగింది 3.5 సంవత్సరం, వడ్డిస్తుంటే వస్తూ ఉంది. ఎంత పిండి తీసినా పిండి మరలా వస్తూనే ఉంది, ఎంత నూనె పోసినా మరలా నూనె వస్తూనే ఉంది, అయిపోదు. అతనికి తప్పక ఆహారం దొరుకుతుంది. ఎవడికి దొరుకుతుంది? నీతిమంతుడికి. తర్వాత అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉంటాయి. అతని నీళ్ళు అయిపోయి అతనికి ఆహారం అయిపోదు. భక్తిహీనులే భోజనం లేకుండా వచ్చేది. భక్తిపరులకి ఆయన సమకూరుస్తాడు, ఏం కావాలో సమకూరుస్తాడు. మరైతే చరిత్రలో కొంతమంది ఆకలితో చచ్చిపోయారు కదండి అంటే సాక్ష్యార్థం చనిపోయారు. మనల్ని వాళ్ళతో పోల్చుకోవద్దు, ఎందుకంటే మనకు ఆ క్వాలిటీస్ లేవు. మనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఎందుకు పోస్తున్నాం మనకు కరెక్ట్గా రీజన్ తెలుసు, మనం చేసిన పాపాలను బట్టి. కానీ వాళ్ళు అలా లేరు, సాక్షాత్తంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో పోల్చుకోవద్దని చెప్తున్నా. 17వ వచనం చూడండి. అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుతున్న దేశం నీకు కనబడును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. అంతమంది ఏమనుకున్నారు? అష్షూరు రాజు వస్తాడు, దేశాన్నంతా నాశనం చేస్తాడు, లెబానోను వాడిపోతుంది, షారోను ఎడారైపోయింది, బాషాను కర్మెళ్ళు ఆకు వాడుస్తున్నాయి, రాలుస్తున్నాయి అనేట్టుగా మాట్లాడాడు కదా. దేశం ఎండిపోయింది. అయితే 17వ వచనంలో అలంకరించబడిన రాజు నీవు కన్నులారా చూస్తావు. నీ రాజు అలంకరించబడి వెండి బంగారాలతో రత్నాలతో వజ్రాలతో అలంకరించబడిన రాజు మరలా చూస్తావు. అంతమంది ఏ రాజును చూశారు? అష్షూరు దండయాత్రలో భయపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఏమైపోతో తెలియదు, వెండి బంగారాన్ని ఒలుచుకుని వెళ్ళి ఆయనకి ఇస్తున్నాడు, కంగారు పడుతున్నాడు. దాన్ని చూసినటువంటి మిగతా వాళ్ళు ఏడుస్తున్నారు, అధికారులు శూరులంతా ఏడుస్తున్నారు, రాయబారులు ఏడుస్తున్నారు. కాదు, దేవుడు అష్షూరుని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత నీ రాజు ఎలా కనపడతాడు? నీకు అలంకరించబడిన రాజు మరలా రాజవస్త్రం ధరించి ఆ ఆభరణాలు ధరించి అలంకరించబడిన రాజును చూస్తావు. నిరీక్షణ. ఎందుకు? నీవు నన్ను ఆశ్రయించావు కాబట్టి. అలంకరించబడిన రాజును చూస్తావు. తర్వాత చూడండి, బహు దూరమునకు వ్యాపించుతున్న దేశం నీకు కనపడుతుంది. నీ దేశము సరిహద్దులు దూరంగా విస్తరించబడతాయి. కానీ అంతకుముందు ఏమైంది? రాజమార్గం పాడైపోయింది. 8వ వచనం, రాజమార్గంలో పాడైపోయాను, త్రోవ నడుచువారు లేకపోయారే. దేశం అంతా నాశనం అయింది కదా. ఇప్పుడు అలంకరించబడిన రాజు చూస్తే దూరంగా వ్యాపించినటువంటి దేశం, చుట్టూ పెద్ద దేశం, శత్రువు లేడు, ఎంత దేశమైనా తిరగొచ్చు అనమాట. అలాంటి పరిస్థితి వస్తుంది. నీ దేశాన్ని మరలా నీకు ఇస్తాను, నన్ను ఆశ్రయించావు కాబట్టి అంటున్నాడు. 18వ వచనం, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. నీ హృదయంలో ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఆలోచనలు వస్తాయి? భయంకరమైన ఆలోచనలు. భయంకరమైన ఎవరికి? నీకు కాదు, శత్రువుకు సంభవించిన భయంకరమైన విషయాలు నువ్వు ధ్యానిస్తావని అర్థం. నాకు కూడా భయంగా ఉందన్న అంటే కుదరదు. మన భయాన్ని గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. శత్రువు భయంకరమైన వాటిని ఎదుర్కొన్నాడే, ఆ భయంకరమైన వాటిని గురించి నీ హృదయం ధ్యానిస్తుంది. దేవుడు నా పక్షాన ఎంత కార్యం చేశాడు అని. మీరేమంటారు? నాకు కూడా గుండెలో దడదడగా ఉందన్న అంటారా? మీ గుండెలో దడదడ గురించి కాదు మాట్లాడుతున్నది, శత్రువు గుండెలో దడదడల గురించి. దేవుడు ఎలాంటి కార్యం చేశాడో అది మనం ఆలోచిస్తున్నప్పుడు నూతన ఉత్సాహం వస్తుంది. నా పక్షాన దేవుడు ఇన్ని కార్యాలు జరిగించాడా, నా కోసం దేవుడు శత్రువుని ఇంత భయంకరమైన విధానంలో నడిపించాడా అని నీ హృదయం ధ్యానిస్తుందంట. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడున్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? 3 ప్రశ్నలు చూడండి. ఎవరు ఈ వ్యక్తి? రబ్షాకే మనసులో వేసుకున్నాడు. ఎంతమంది ఉంటారు యూదులు, వాళ్ళ సైన్యం ఎంత ఉంటుంది అని మొదలు పెడుతున్నాడు లెక్క మనసులో. మనం ఎంతమంది వెళ్తే గెలుస్తాం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎంతమంది ఎందుకని. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడున్నాడు?
అడ్రస్ లేడు, అదే ఆన్సరు. ఎక్కడున్నాడంటే ఏమో కనపడలేదు. కానీ అంతకుముందు వాడు ఏం చేశాడంట, లెక్క పెడుతున్నాడంట యూదుల్ని. ఎంతమంది సైనికులు ఉంటారు, ఎంతమంది జనాభా ఉంటారు, వీళ్ళకు ఎంతమంది ఎందుకు? జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడా? రబ్షాకే ఎక్కడా? సన్హెరీబు ఎక్కడా? జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడా? తూచువాడు ఎక్కడా? ఏం తూచాడు చెప్పండి, ఏం తూచాడు? జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ చెప్పాను, తూచువాడు ఎక్కడా? ఏం తూచాడు? మొదటి భాగంలో ఏమైనా దూచామా? ఏం దూచాం? 600 మనుగుల వెండి, 60 మనుగుల బంగారం. మనుగంటే ఎంత? మనుగంటే ఎన్ని కేజీలు అని చెప్పాను ఇంతకీ? పండిత పుత్ర పరమసుంట. ఇంత క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ మీరు మౌనంగా ఉన్నారంటే నేను ఏం చేయాలి? మనుగు అంటే 17 కేజీలు. 600 మనుగులు అంటే క్యాల్కులేటర్ పెట్టి మీరు చెప్పాను కదా, 10 టన్నులు. 60 మనుగులు అంటే 1 టన్ను బంగారం. తూచాడా? ఎందుకని 17 కేజీలు అని చెప్పాను? హిజ్కియా ఇచ్చింది ఇంతకి 600 మనుగులే కాదని తూచాలి కదా. మూటలు పట్టుకొచ్చాడు వెండిని. ఇది మనుగుందా లేదా అనే దానికి తూచాలి కదా. తూచువాడు ఎక్కడా అది అడుగుతున్నాడు. ఆ డబ్బు తీసుకొని, వెండిని బంగారం తీసుకొని తూచుకున్నాడు కదా, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఎక్కడ వాడు అని అడుగుతున్నాడు, వెటకారంగా, వ్యంగ్యంగా. సింపుల్గా దేవుడు ర్యాగింగ్ చేస్తున్నాడు. ర్యాగింగ్ చేయొచ్చా మనం? ర్యాగింగ్ చేయొచ్చా? మరి రబ్షాకేమో ర్యాగింగ్ చేయకపోతే పొగుడుతామా? అదే అంటున్నాడు చూడండి, జనసంఖ్య వ్రాయువాడెక్కడ, తూచువాడెక్కడ, బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? బురుజును లెక్క పెట్టాడు. బురుజు అంటే తెలుసా మీకు? కర్నూలులో ఉంటుంది కొండారెడ్డి బురుజు అని. ఏంటి బురుజు అంటే? పట్టణానికి బయట ఉంటాయి, పెద్ద ఎత్తుగా ఉంటాయి. ఆ ఎత్తుగా ఉన్న దాని మీద సైనికులు ఉంటారు, పహారా అలా చూస్తూ ఉంటారు. దూరం నుంచి శత్రువులు వస్తున్నారా రావట్లేదు అనేట్టుగా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తూ ఉంటారు దూరం నుంచే. పెద్ద టవర్ అనుకో, టవర్ అంటే సెల్ ఫోన్ టవర్ కాదు, పెద్ద కట్టడం. బురుజులను లెక్కించు వాడెక్కడ? లెక్క పెట్టాడు కదా, యెరూషలేము చుట్టూ ఎన్ని బురుజులు ఉన్నాయి లెక్క పెట్టావు కదా. ఆ బురుజులను లెక్కించేవాడు ఎక్కడున్నాడు? వ్యంగ్యంగా అడుగుతున్నాడు, హేళన చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు. దేవుణ్ణి అవమానించేవాడికి అవమానమే ప్రాప్తిస్తుంది, అంతే. దేవుణ్ణి ఎవడైనా అవమానించాలనుకుంటే వాడికి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? అవమానమే. లేకపోతే హమాతు రాజు ఏమాయను, సెపర్వయేము. అవును, వాళ్ళు రాజులు, వాళ్ళ దేవతలు విగ్రహాలు, కాబట్టి వాళ్ళని గెలిచావు. యెరూషలేములో ఉన్న ఆయన కూడా విగ్రహం అనుకుంటున్నావా? అక్కడ వేసిన రంకెలు ఇక్కడ చెల్తాయి అనుకుంటున్నావా? చెల్లవు. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? ధ్యానించు వీటిని. శత్రువు ఏమయ్యాడు? ఇన్ని హేళన మాటలు, అవమానకరమైన మాటలు, భయం పుట్టించే మాటలు మాట్లాడిన వాడు ఇప్పుడు లేడే అని నువ్వు ఆలోచిస్తావు తర్వాత. ఎప్పుడు? నీ రాజు, అలంకరించమని రాజు నీ ఎదురుగా ఉన్నప్పుడు, సువిశాలమైన దేశం నీ కళ్ళెదురుగా ఉన్నప్పుడు. మొన్న ఇలా లేదే, రాజు లోపల దాక్కున్నాడే, శూరు లోపల దాక్కున్నారే, ఏడుస్తూ ఉన్నారే, దేశం నిర్మానుష్యంగా ఉంది, దేశం కుచించుకుపోయింది. ఈరోజు ఏంటి ఇంత విశాలమైన దేశం ఉంది, రాజు అలంకరించబడి ఉన్నాడు. ఏమైపోయాడు వాడు? జనాలు లెక్క పెట్టినవాడు ఏమైపోయాడు? తూచినవాడు ఏమైపోయాడు? బురుజులు లెక్కించినవాడు ఏమైపోయాడు అని ధ్యానిస్తావు దేవుడు చేసిన కార్యాలనే. అదే మాట్లాడుతున్నాడు 13వ వచనం, దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడండి, సమీపిస్తులారా నా పరాక్రమం తెలుసుకోండి. దేవుడు చేసిన కార్యాలని, దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలని మరిచిపోకూడదు, ధ్యానించాలి. గతంలో ఆయన మనకు అద్భుతాలు చేస్తుంటాడు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు ఏ సమాధానం రావట్లే. ఏం చేయాలి మనం? ఏం వేసుకోలే అని అనుకుందామా? గతంలో చేసిన అద్భుతాలన్నింటినీ ధ్యానిస్తే ఇప్పుడున్న సమస్య
సమస్య కాకుండా పోతుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చాడని మనకు గుర్తుంటే యోర్దాన్ నది అడ్డొచ్చింది అనుకో, భయపడతామా? ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అనేది మనకు అర్థమైతే యోర్దాన్ నది అడ్డొచ్చింది, భయపడతామా? భయపడం. అది ఎర్ర సముద్రం చీల్చిందని మర్చిపోయాం, అక్కడే పిల్లకాలం అడ్డొచ్చినా సరే భయపడతాం. ఎర్ర సముద్రాన్ని చీల్చి అరణ్యంలో తీసుకుని వస్తే నీళ్లు లేవని ఏడ్చారంట. అంటే నీళ్ళు కూడా ఇవ్వడా? ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొచ్చింది నీళ్ళు ఇవ్వకుండా చంపడానికా? అంటే మన సమస్యలు కాకుండా పోవాలి అంటే గతంలో ఆయన మన జీవితంలో చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అవి జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు ఈ సమస్య కాకుండా పోతుంది. ఎప్పటికప్పుడు మర్చిపోతూ వచ్చామనుకో. ఉడత తెలుసా మీకు? ఉడత మతి మరుపు జీవి. ఉడత మతి మరుపు జీవి అంట. ఎక్కడ గూడు పెడుతుందో మర్చిపోతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ హడావిడిగా తీసుకొచ్చి గూడు పెట్టడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇది మర్చిపోవడం. దాని జీవితంలో 10-15 గూళ్ళు పెడుతుందంట. గూడు పెట్టడం, దొరికినటువంటి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడబెట్టడం. ఎందుకని? అమ్మో తర్వాత తినాలి కదా అనేటట్టు కూడబెడతాం, మొత్తం అన్ని కూడబెట్టేస్తుంది. తర్వాత ఎక్కడికో వెళ్తుంది, అక్కడ ఒక చెట్టు కనపడుతుంది, ఇదేదో బాగుంది, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందామని మరలా గూడు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మరలా నిండా దాచిపెట్టేస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంది, మరలా గూడు పెడుతుంది. ఒకనొక రోజు మర్చిపోతుంది, ఫస్ట్ గూడు ఎక్కడ పెట్టింది మర్చిపోతుంది, రెండో గూడు ఎక్కడ పెట్టింది మర్చిపోతుంది. మతి మరుపు జీవి అంటారు. మనలాగే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాన్ని మరిచిపోవద్దు. ఎప్పటికప్పుడు మరిచిపోతే ఆయన మనకు అర్థం కాడు, ఎదురుగా ఉన్న సమస్య మనం జయించలేము. అందుకే అంటున్నాడు చూడు, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును, మెడిటేట్ చేయి. నిన్ను భయపెట్టిన విషయాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అప్పుడు రబ్షాకే రంకెలు వేస్తున్నప్పుడు భయపడ్డావు కదా, నీ శూరులు భయపడ్డారు కదా. చూడండి 7వ వచనం, వారి శూరులు బయట రోదనం చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారు. ఏడుస్తున్నారు కాదు, ఘోరంగా ఏడుస్తున్నారు. ఎవరు? రాయబారులు ఏడుస్తుంటే మరి సామాన్య ప్రజలు, శూరులే ఏడుస్తుంటే మరి సామాన్య ప్రజలు. అలా నువ్వు భయపడిన భయంకరమైన విషయాలు ఇప్పుడు లేవేంటి? ధ్యానించు, ఏం జరిగింది. మనం కూడా ఏదో ఒక సందర్భంలో హిజ్కియా ఏడ్చినట్టుగానే, హిజ్కియా రాయబారులు ఏడ్చినట్టుగానే, హిజ్కియా శూరులు ఏడ్చినట్టుగానే, అవమానం నొందినట్టుగానే ఖచ్చితంగా ఏదో సందర్భంలో అనుభవించుంటాం. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవేంటి? ఏం జరిగింది? దాన్నే అద్భుతం అంటారు. ఇక అయిపోయింది, ఇక లేదనుకుంటాం. ఆ పరిస్థితులు ఎంత అవమానం చేస్తాయంటే, రబ్షాకే గురించి ఏమని మాట్లాడుకున్నాం? మాస్టర్ ఇన్ ఇంటిమిడేటింగ్, ఎక్స్పర్ట్ ఇన్ హ్యూమిలియేషన్. అలాంటి అవమానాల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు కదా. మరి ఇక ముందు అలాంటివి జరిగితే బయటికి తీసుకొని రాడా? ధ్యానించు, నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయేవాడెక్కడా? తూచువాడు ఎక్కడున్నాడు? బురుజును లెక్కించేవాడు ఎక్కడున్నాడు? లేడు కదా. అప్పుడు మీ హృదయం చాలా భయంకరంగా భావించింది కదా, ఇప్పుడు లేడు వాడు. ఇప్పుడు ఎవరున్నారు? రబ్షాకే స్థానంలో అలంకరించబడిన రాజు. అప్పుడు రాజవీధులన్నీ మూతవేయబడ్డాయి, దేశంలో సంచారం లేదు. ఇప్పుడు సువిశాలమైన దేశం కనపడుతుంది. ధ్యానించండి, తలపోసుకోండి, దేవుడు చెప్పినటువంటి కార్యాలను తలపోసుకోండి. నాగరికము లేని 19వ వచనం చూడండి, నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవిక చూడవు. ఎవరంట వాళ్ళు? నాగరికము లేని జనము. నాగరికం అంటే, నాగరికత అంటే ఏంటి? మంచి చెడులు తెలియడం, సంస్కృతి సంప్రదాయాలు అంటే ఒక పద్ధతి, ఒక గౌరవం, పండించుకోవడం, వండుకోవడం, తినడం అంటే మృగ లక్షణాలు లేకుండా, మోటు లక్షణాలు లేకుండా నాగరికత కదా. నాగరికము లేని ఆ జనము. అశ్షూరీయులు ఎలాంటి వాళ్ళంట? నాగరికం లేదంట.
వాళ్ళకి తెలిసింది ఒకటే, మనుషుల్ని హింసించడం, మనుషుల్ని చంపడం, దోచుకోవడం, అంతే. ఇంకేం తెలియదు. దోచుకోవాలంటే జాలి దయ ఉండకూడదు. మనల్ని దోచుకోవాలంటే దోచుకోలేము. ఎందుకని ఆలోచిస్తాం, ఒరే మనలాంటోడే కదా, వాడు కూడా కష్టాలు ఉంటాయి కదా అనేటట్టు అనుకుంటాం. కానీ దోచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. మొదటి వచనం చూడండి, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, వంచబడకపోయినను వంచుండు నీకు శ్రమ. వంచకులు మోసం చేయాలంటే జాలి దయ ఉండకూడదు, దోచుకోవాలంటే జాలి దయ ఉండకూడదు. అదే మాట్లాడుతాడు, నాగరికము లేని ఆ జనం. వాళ్ళు మనుషుల్ని కనికరించరు, మనుషులు ఎందుకు జాలి పడరు. అలాంటి జనం. గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవిక చూడవు. వాళ్ళ భాష అస్సలు అర్థం కావట్లేదు ఎవరికి? యూదులకి. అలాంటి నాగరికం లేని భాష తెలియని. ఎందుకు భాష తెలియదు అని మాట్లాడుతున్నా అంటే, నువ్వు మొర పెట్టుకున్న వాడికి అర్థం కాదు, నువ్వు మొర పెట్టుకున్న వాడికి అర్థం కాదు, వాడికి ఏం చెప్తున్నావు నీకు అర్థం కాదు. అలాంటి జనాన్ని ఇక చూడవు నువ్వు. ఎందుకు చూడవు? నేను నీ పక్షాన కార్యం చేయబోతున్నాను. 20వ వచనం, ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడను ఓడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒక్కటేనను తెగదు. ఇక్కడ యెహోవా గుడారానికి అష్షూరు గుడారానికి తేడా చెప్తున్నాడు. అష్షూరీలు వచ్చారు, మొత్తం దేశాన్ని చుట్టుముట్టారు. వాళ్ళు రాత్రిపూట పడుకోవాలి కదా, పగటిపూట ఎండకు తట్టుకోవాలి కదా, ఏం చేయాలి? మొత్తం గుడారాలు వేశారు. యెరూషలేము చుట్టూ ఏం కనబడుతున్నాయి? అన్ని గుడారాలే, మొత్తం అన్ని గుడారాలే. అప్పట్లో యుద్ధం జరగాలి అంటే, ఒక దేశం వాళ్ళు ఇంకో దేశానికి యుద్ధానికి వెళ్ళాలంటే బయట ఏం వేయాలి? మొత్తం అన్ని టెంట్లు వేయాలి. రాజుగారి టెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది, అక్కడ బిల్డింగ్ కట్టలేరు కదా, అన్ని టెంట్లు ఉంటాయి అన్నమాట. ఆ టెంట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఒకనొక రోజు టెంట్ కనపడలే, ఏమైపోయాయి? టెంట్లు ఓడవేకున్నారు, టెంట్లు లేవు. టెంట్లు అన్నీ తీసేశారు వీళ్ళు, యూదులు. వాళ్ళు లేరు కాబట్టి టెంట్లు కూడా దోచేసుకున్నారు. వారి టెంట్లు, వారి గుడారపు తాళ్ళన్నీ విప్పుకున్నారు, ఆ మేకులు పీకేశారు. టెంట్లు ఒకప్పుడు విస్తారంగా ఉన్నాయి, ఆ గుడారాలు ఇప్పుడు అన్నీ తీసివేయబడ్డాయి. అయితే యెరూషలేములో ఉండే యెహోవా గుడారం ఉందే, దాన్ని చూడండి ఎలా ఉందో. 20వ వచనం, ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడు, నిమ్మలమైన కాపురం. ఎలా అంట? ఏ హడావిడేమి లేదు, తొందర ఏమి లేదు, నిమ్మలమైన కాపురం లాగా ఉందంట, ప్రశాంతంగా ఉందంట, అది కదలదు. తర్వాత తీయబడని గుడారముగాను, తీయబడని గుడారం. అష్షూరీయుల గుడారం ఏంటి? తీసివేయబడిన గుడారం. ఇది తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును, దాని మేకులు ఎన్నడను ఓడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒక్కటి అయినను తెగదు. యెహోవా గుడారానికి సంబంధించిన తాళ్ళు కానీ మేకులు కానీ తెగవబ్బా. అష్షూరు ఎంత బెదిరించినా దాని తాడును దెంపలేడు, దాని మేకును దెంపలేడు, దాన్ని కదల్చలేడు. అది నిమ్మలమైన కాపురం. అది మీరెందుకు భయపడుతున్నారు? అష్షూరు వేసే కేకలకి మీరెందుకు భయపడుతున్నారు? ఆ గుడారాలు ఎగిరిపోతాయి. ఎగిరిపోయే గుడారంలో ఉండి నిమ్మలమైన కాపురంగా ఉన్నటువంటి ఈ గుడారాన్ని నమ్ముకొని మీరు వాళ్ళకు భయపడతారేంటి? ఇది స్థిరమైన గుడారం, ఇది నిమ్మలమైనటువంటి నివాసం. ఇది దీని మేకులు ఎవరు ఊడదేయలేరు, దీన్ని తాళ్ళు ఎవరు వదులు చేయలేరు. ఎందుకంటే ఇది యెహోవా స్థాపించిన గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని పోలుస్తున్నాడు ఇక్కడ. అప్పటికి దేవాలయం ఉంది, కాకపోతే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడే. ఎందుకు గుడారం అంటున్నాడు? వీళ్ళు గుడారాలు వేసుకున్నారు కాబట్టి. ఈ గుడారం గురించి అర్థం కావాలంటే ఈ గుడారాన్ని పట్టుకొచ్చి పోలిక చెప్తున్నాడు. వీళ్ళు తాత్కాలికంగా నివాసం ఉండే గుడారాలు వేసుకొని శాశ్వతమైన గుడారాన్ని తీయాలనుకుంటున్నారు. మీరు కూడా భయపడుతున్నారు తీస్తారేమో అని. తీయలేరు, సాధ్యం కాదు. అందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎంత అద్భుతమైన ఆదరణ కదా. 21వ వచనం చూడండి, అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమున ఉండును, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును, అందులో తెడ్ల ఓడ ఏది నడవదు,
గొప్ప ఓడ అక్కడికి రాదు. ఇది యుద్ధ వాతావరణానికి సంబంధించింది. ప్రతి పట్టణం, ప్రతి రాజ్యం, పట్టణం అనే కంటే కూడా రాజ్యం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ సిద్ధవటం కోట ఉంది, వెళ్ళండి. సిద్ధవటం కోట ఎక్కడుందంటే ఈ పెన్నా నది ఒడ్డునుంటుంది. పెన్నా నది ఒడ్డునుంటుంది. ఎక్కడైనా కోటలు ఎలా కట్టుకునే వాళ్ళంటే నదుల ఒడ్డును కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే నది అనేది న్యాచురల్గా ఒక రక్షణ లాంటిది, న్యాచురల్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. శత్రువు అటువైపు దిగి నదిలో ఇటువైపు ఈదుకుంటూ వచ్చేటప్పటికి వీళ్ళు సిద్ధపడవచ్చు, వాడిని చంపేయచ్చు. నదిని దాటి వచ్చి యుద్ధం చేయాలంటే కష్టం, నదిలోంచి యుద్ధం చేయలేరు, నేల మీద చేయొచ్చు. కాబట్టి నది ఒడ్డును కట్టుకుంటారు. మీరు ఇక్కడ గండికోటకు వెళ్ళండి, అక్కడ నది వెళ్తూ ఉంటుంది, అది కూడా పెన్నా నది అనుకుంటాను. పెన్నా నది కదా, పెన్నా నది, అది కూడా పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఎందుకంటే దీన్ని దాటి రావడం కష్టం. కోటలు కట్టేది ఎక్కడ అంటే నదుల ఒడ్డును కడతారు, అది న్యాచురల్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మిగతా వైపులు వీళ్ళు ప్రొటెక్షన్ చూసుకుంటారు. ఒకవైపు కొండలు ఉండాలి, ఇంకోవైపు నది ఉండాలి, అక్కడ కడతారు కోటని. ఎందుకంటే ఇటువైపు కొండకి రాలేడు, ఇటువైపు నదిని దాటి రాలేడు, ఇంకొక వైపు మనం కాపలా కాచుకుంటే సరిపోతుంది అనేటట్టు ఒక్కవైపే. ఇది తెలివిగా కోటను, సామ్రాజ్యాన్ని కట్టుకునేటువంటి పద్ధతి. అయితే ఇక్కడేమంటున్నాడు, అచ్చట యెహోవా ప్రభావం గలవాడే ఉన్నాడు. బయట వాళ్ళకి యెహోవా లేడు కాబట్టి నదుల ఒడ్డునో లేకపోతే కొండల మధ్యనో కట్టుకోవాలి. అయితే ఇచ్చట యెరూషలేములో యెహోవా ప్రభావం గలవాడై ఉన్నాడు కాబట్టి అది ఎలా ఉంటుందంటే మన పక్షమున ఉండును, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉంటుంది. బయట వాళ్ళకి విశాలమైన నదులు కాలువలు ఉంటే ఎంత భద్రంగా ఉంటారో యెహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళకంటే భద్రంగా ఉంటాం అని చెప్తున్నాడు. పోలిక, బయట విశాలమైన నదులు కాలువలు ఉంటే వాళ్ళు ఎంత భద్రంగా ఉన్నామని భావిస్తారో మనకు యెహోవా అన్నాడు, యెహోవా ప్రభావవంతుడిగా ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళకంటే భద్రంగా ఉంటామని చెప్తున్నాడు. యెరూషలేము మీదకి ఏ ప్రమాదం రాదని. 21వ వచనం, అందులో తెడ్ల ఓడ ఏది నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. తెడ్లు వేసేటువంటి ఓడ, గొప్ప ఓడ అంటే సైనికులు ఆ నదిని దాటి వస్తారు. ఉదాహరణకి ఒక పెద్ద నది ఉంది, ఆ నది ఒడ్డున ఒక రాజ్యం ఉంది, కోట ఉంది. ఇటువైపు సైనికులు ఏం చేస్తారు, తెడ్లలో వస్తారు దాని మీద దాడి చేయడానికి. అయితే ఈ పట్టణం మీదకి, యెరూషలేము అనే పట్టణం మీదకి తెడ్ల ఓడ ఏది రాదు. ఈ పట్టణం మీదకి గొప్ప ఓడ ఏది రాదు. వార్షిప్ అంటారు దాన్ని, వార్షిప్ ఏది రాలేదు. ఎందుకని? యెహోవా ఇచ్చే భద్రత ఇది, యెహోవా ఇచ్చే రక్షణ ఇది. ఎంత అద్భుతమైన ఆదరణ. 22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. అద్భుతమైనటువంటి మాటలు కదా ఇవి. యెహోవా మనకు న్యాయాధిపతి, మన జడ్జి ఆయనే. యెహోవా మన శాసనకర్త, మనకు శాసనాలు నియమించేది ఆయనే, ధర్మశాస్త్రాన్ని. యెహోవా మన రాజు, ఆయనే మనల్ని రక్షించును, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ నిబంధనలు చేసుకోవడం, వెండి బంగారాలు ఇవ్వడం, లేకపోతే ఐగుప్తుకు పరిగెత్తడం, అష్షూరుని ఆశ్రయించడం, ఇవి కాదు రక్షించేది. ఆయన మనల్ని రక్షిస్తాడు. మన రాజు ఎవరు? యెహోవానే. మన శాసనకర్త ఎవరు? ఆయనే. మన న్యాయాధిపతి ఎవరు? ఆయనే. ఎంత అద్భుతమైనటువంటి భద్రత ఇది. 23వ వచనం, నీ ఓడత్రాళ్ళు వదిలిపోయాను. ఎవరి ఓడతాళ్ళు? ఏమన్నాడు? ఈ పట్టణం మీదకి తెడ్లు కలిగిన ఓడ ఏది రాదు, ఈ పట్టణం మీదకి ఏ పెద్ద ఓడ రాదు అని చెప్పాడు. కానీ ఒకటి వచ్చింది. ఏ ఓడది? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. 21వ వచనంలో, అందులో తెడ్ల ఓడ ఏది నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు అని చెప్పాడు. ఏది? యెరూషలేము మీదకి రాదు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడే రక్షణగా ఉన్నాడు. అయితే ఒక ఓడ వచ్చింది. ఏంటి ఆ ఓడ పేరు? అష్షూర్ అనే ఓడ వచ్చింది. దాని పరిస్థితి చూడండి. 23వ వచనం, నీ ఓడత్రాళ్ళు వదిలిపోయాను, వదులు చేశాడు. తర్వాత
నీ ఓడత్రాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు, కానీ విస్తారమైన దోపుడు సొమ్ము విభాగించబడును, కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందరు. ఒక ఓడ వచ్చింది, అశ్షూరైన ఓడ. ఆ ఓడ తాళ్ళు విప్పిపడేశాడు దేవుడు. దాని అడుగును ఎవరు దిట్టపరచరు, దాని చాపను విప్పి పట్టరు. ఎందుకంటే గాలిని బట్టి ఎందుకంటే గాలి ఎటువైపు వస్తుందో చాప ఇలా తిప్పుకుంటూ అలా వెళ్ళేదానికి చాపను ఎవరు విప్పరు, పట్టరు. ఎందుకంటే దేవుడు వదులు చేశాడు, ఆ తాళ్ళని వదులు చేశాడు. విస్తారమైన దోపుడు సొమ్ము విభాగించబడును. ఆ షిప్ నిండా ఏమొచ్చిందంట? విస్తారమైన దోపుడు సొమ్ము. ఆ ఓడ నిండా విస్తారమైన దోపుడు సొమ్ము వచ్చిందంట. దాన్ని వీళ్ళు పంచుకుంటున్నారు. ఎవరు? యూదులు పంచుకుంటున్నారు. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుంటున్నారు. వాస్తవానికి దోపుడు సొమ్ము పంచుకునేది ఎవరంటే వీరులు, శూరులు. ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తారు కాబట్టి యుద్ధంలో వారిని ఓడించి వీళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఓడలోంచి ఎవరు పంచుకుంటున్నారంట? కుంటోళ్ళు. ఎందుకు కుంటోళ్ళు అంటున్నాడు? ఇది దేవుడిచ్చిన విజయం కాబట్టి. యూదులు కత్తితో సాధించిన విజయం అయితే వీరులు, శూరులు పంచుకుంటారు. ఇది దేవుడిచ్చిన విజయం. 1,85,000 మందిని దేవుడు చంపేశాడు. కుంటోళ్ళు కూడా కుంటుకుంటూ వెళ్ళి ఒలుచుకొని తెచ్చుకోవచ్చు, అంత విస్తారమైన సంపద ఉంది అక్కడ. ఇది దేవుడిచ్చిన విజయం. కుంటివారే దాన్ని పంచుకుంటారు. 24వ వచనం, నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడు అనడు. ఎందుకు నాకు దేహంలో బాగులేదని పరిస్థితి వచ్చింది? అంతకుముందు ఏమైంది? అశ్షూరు దండయాత్ర చేసినప్పుడు, అశ్షూరు ముట్టడి దెబ్బ వేసినప్పుడు అందరి దేహంలో ఏముందంట? అనారోగ్యం ఉంది. నాకు దేహంలో బాగలేదు, నాకు దేహంలో బాగలేదు. ఎందుకు బాగలేదు? మీరు సరిగ్గా 4 రోజులు భోజనం చేయకపోతే, అనారోగ్యం స్టార్ట్. ఎందుకంటే బాడీకి సరిగ్గా అందదు. మన శరీరానికి ప్రతిరోజు, ప్రతి పూట దీనికి కావాల్సిన మూలకాలన్నీ అందాలి. మీరు చూసారా, ఆరాధన చేసేప్పుడు నేను ఎలా వంగిపోయి ఉన్నాను. ఎందుకని? ఉదయం సరిగ్గా టిఫిన్ తినలే, కంగారుగా. అంటే ఫ్యూయల్ పడలే, దీనికి బండి రన్ కావట్లే. ఈ బండి రన్ కావాలంటే ఏం చేయాలి? ఫ్యూయల్ పడాలా. ఆ ఫ్యూయల్ పేరేంటి? భోజనం. భోజనం అనేది మెడిసిన్. భోజనం అనేది మందు, మెడిసిన్ అది. కాకపోతే దేవుడు ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వకుండా అన్నం రూపంలో ఇచ్చాడు కాబట్టి కలుపుకొని వేస్తున్నాం. కానీ అది మందు. యాక్చువల్గా ఎలా తినాలి? దాన్ని తెలివిగా తినాలి. భోజనం ఎలా తినాలి? తెలివి తక్కువగా తినకూడదు, తెలివిగా తినాలి. ఏది ఎంత తినాలి అని తింటే ఇది సరిగ్గా పనిచేస్తుంది, బాడీ సరిగ్గా పనిచేస్తుంది. మనం ఏం చేస్తాం? డబ్బులు బాగా కూడబెడతాం. ఇంత అన్నం పెట్టుకొని అంత పచ్చడి వేసుకొని తింటాం. ఇంత అన్నం పెట్టుకొని ఇంత పచ్చడి వేసుకుంటాం. ఓకే, పొద్దున గడిచింది, మధ్యాహ్నం గడిచింది, రాత్రి గడిచింది, రేపు గడిచింది, ఎల్లుండి గడిచింది. 4వ రోజు వెళ్ళాలి. ఇలా అంటాడా? వెళ్ళిన తర్వాత అవసరం అంటున్నా. అక్కడ వెళ్ళగానే ఇలా అంటాడు. ఇలా ఏముంటుంది? లోపల తెల్లగా కోడిగుడ్డు సొన ఉంటుంది. ఇలా అంటే తెల్లగుండు కొడుతుంది. ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉంటుంది. ఏమంటాడు? పొద్దున పాలు తాగు, గుడ్లు తిను, మాంసం, చేపలు, రొయ్యలు, యాపిల్స్ తీసుకోబో, ఆరెంజ్ తీసుకోబో, సపోటాలు అంటాడా? ఇక్కడ పచ్చడి దంచుకొని కూడబెట్టుకుందంతా వాళ్ళ ముఖాన్ని పెట్టి తర్వాత టానిక్లు ఇస్తాడు. బలానికి టానిక్ ఇస్తాడా? ఆ టానిక్ మూత తప్పనిసరిగా అవసరం అంటున్నా. తినేటప్పుడు మర్యాదగా తింటే. ఏమైనా ఫ్రూట్స్ తినండి, మాంసం తినండి అంటే మాకు పడదు అంటావా? జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అంటాం కదా. రేపు దగ్గు మాత్రం తినేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ. తిండి ఎలా తినాలి? తెలివిగా తినాలి. ఏదో గబగబా తినేసి వెళ్ళకండి, కూర్చో, నిదానంగా ఆలోచించు. ఏది ఎంత తింటున్నావు, ఏది ఎలా తినాలి, ఏది తక్కువ తినాలి, ఏది ఎక్కువ తినాలి. తెలివిగా తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. తెలివి తక్కువగా తింటే హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. మళ్ళీ 3వ రోజు కనపడు అంటాడు. కనపడాలి. నా పని ఉందంటే ఒప్పుకోడు. అవసరం అంటున్నా. ఇదంతా నేను చెప్పాను. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడేవాడు అనడు.
ఎప్పుడు దేవుడు రక్షించిన తర్వాత అన్నాడు, రక్షించక ముందు ప్రతి ఒక్కడు ఏమంటున్నాడంట, నాకు దేహంలో బాగలేదు, నాకు దేహంలో బాగలేదు. ఎందుకు బాగలేదు? లెబానోను వాడిపోతుంది, కర్మెలు వాడిపోతుంది, బాషాను వాడిపోతుంది, షారోను ఎడారి అయిపోయింది, పంట లేదు, తినేదానికి లేదు, శరీరంలో బాగలేదు. మనం తినేదాన్ని బట్టే ఆరోగ్యం ఆధారపడి ఉంటాం. మనం తినకపోతే అనారోగ్యమే. దేవుడు మనల్ని రోగగ్రస్తులుగా ఉండమని చేయలేదు. మనం రోగం కొని తెచ్చుకుంటే దేవుడు బాధ్యుడు కాదు. ఆరోగ్యం జాగ్రత్త. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఏంటంట? నీ ఆత్మ వర్ధిల్లుతుంది, స్పిరిచువల్గా గ్రో అవుతున్నావు, ఓకే, కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యం అంటే అక్కడ హెల్త్ అని ఉంది. స్పిరిచువల్గా ఎదగాలి అండ్ ఫిజికల్గాను ఎదగాలి. యేసు ప్రభు జ్ఞానమందును, వయస్సు అందును, తర్వాత దేవుని యందు, మనుషుల దయందు. దేవునిలో ఎదగాలి, వయసులో ఎదగడం అంటే ఏంటి? ఫిజికల్గా కూడా ఎదగాలి. ఫిజికల్గా ఎదగాలంటే రోగ్రస్తులా కాదు, హెల్తీగా. నేనేం చెప్పాను ఇంతకీ? దేవుడు దేశాన్ని అశ్షూరులకు అప్పగించినప్పుడు, లేదా అశ్షూరు ప్రభావంలో ఉన్నప్పుడు నాకు దేహంలో బాగలేదంటే అర్థం ఉంది. ఎందుకని? శత్రువులు ముట్టడి వేశారు, బయట నుంచి సరుకులు లోపలికి రావట్లే, తినేదానికి తిండి పదార్థాలు లేవు, కాబట్టి మాకు దేహంలో బాగలేదంటే ఓకే. ఇప్పుడు రక్షణ వచ్చింది కదా, మరలా తిండి వస్తుంది కదా, పంట పండుతుంది కదా, నాకు దేహంలో బాగలేదని అనొచ్చా? అనకూడదు. మనం అంటామా? వస్తుంది, ఈమె వస్తుంది, అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన అన్న ఆరోగ్యం బాగలేదంట. ఫుల్గా తినండి, ఫుల్గా తినండి, అంతే. కూడబెట్టద్దు. మనం కూడబెట్టేది ఎక్కువ దేనికి అనుకుంటున్నారు? హాస్పిటల్ కోసం కూడబెడతాం. డబ్బు కూడబెడుతున్నామంటే నంబర్ 1 దేనికోసం కూడబెడతాం? ఒకనొక రోజు ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది, ఆ రోజు హాస్పిటల్కి ఎవరు ఇవ్వరు కాబట్టి ఇప్పుడే కూడబెడతాం. ఇది తిను, హాస్పిటల్కి ఎందుకు పోతావు? ఇప్పుడు తింటే హాస్పిటల్ పోనక్కర్లే, తినకపోతే పోతాం. పెన్షన్ వస్తున్నాక 3000 వస్తుంది, ఏం చేస్తావు? తెచ్చుకో, ఎండబెట్టుకో, గుడ్లు, చేపలు, రొయ్యలు, చికెను, మటను కుమ్మే, ఆరోగ్యం బాగుంటుంది. క్రైస్తవులకి దేహంలో బాగుండాలి. అది నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. నేను రక్షణ ఇచ్చానంటే దేహంలో బాగుంటుంది. నంబర్ 2 చూడండి, దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడుతుంది. నీకు ఆరోగ్యం బాగుంటుంది, నెక్స్ట్ దోషము పోతుంది. ఇది నేను మిమ్మల్ని విడిపించానని గుర్తు అంటున్నాడు. దేవుడు మనల్ని విడిపించాడు అంటే మన రోగం నుంచి విడిపిస్తాడు, మన దోషం నుంచి విడిపిస్తాడు. మనం తినకపోతే ఆయన ఏం చేస్తాడు? ప్రభా మేము భోజనం చేయం కానీ మాత్రలు తింటామంటే సరే కానీ అంటాడు. భోజనం చేద్దామా, మాత్రలు తిందామా? ఓసారి టౌన్లో కూర్చోనున్నా, ఏదో ఎదురు చూస్తూ కూర్చోన్నా. ఇది మెడికల్ షాపు, ఇది రేషన్ షాపు. ఇది బియ్యం అమ్ముతారు, బియ్యం బస్తాలు అమ్ముతారే, బియ్యం బస్తాలమే షాపు. ఆ మధ్యలో చిన్న అరుగుంటే అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాను ఎవరి కోసమో. కాసేపు తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ మెడికల్ షాప్ ఖాళీగా లేదు. ఈ మెడికల్ షాప్ ఖాళీగా లేదు. వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, ఒక్కొక్కరు బ్యాగులు పట్టుకెళ్తున్నారు. ఈ బియ్యం బస్తాల షాప్ ఉందే, ఇది మాత్రం ఖాళీగా ఉంది. ఆయన కూర్చొని జబర్దస్త్ చూసుకుంటా ఉన్నాడు. ఎవడు రావట్లే. నాకు అనిపించింది జనాలకి బియ్యం కంటే మెడిసిన్స్ అవసరమేమో అనిపించింది. జనాలకి బియ్యం తినే తక్కువైంది, అన్నం తినే తక్కువైంది. ఏం తినేది ఎక్కువైంది? అదిగో అంత అన్నం, ఇన్ని మాత్రలు, 2 ఇడ్లీలు 20 టాబ్లెట్లు, అంతే కదా జరుగుతుండేది. 2 ఇడ్లీ తింటారు, 20 టాబ్లెట్లు వేసుకుంటారు. ఎందుకు వచ్చింది అనారోగ్యం అని అడుగుతున్నా. తిను. దేవుడు నీకు సమృద్ధిగా తిండి పెట్టాడు అంటే దేవుడు నిన్ను దీవించాడని అర్థం. నేను చెప్తున్నానా? లేఖనంలో ఉంది ఇక్కడ, అశ్షూరు ప్రభావం నుంచి విడిపించాడు అంటే, అశ్షూరు ప్రభావం నుంచి విడిపించాడు అంటే నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడు ఎవడో అనడు. ఎవడో
ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం తింటున్నాం? దేవుడిచ్చినా సరే తినట్లే. ఇది మన తప్పు, దేవుని తప్పు కాదు. ఒకటి, ఆరోగ్యం బాగవుతుంది. రెండు, దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడుతుంది. అనారోగ్యం పోతుంది, దోషం పోతుంది. యేసు ప్రభు కపెర్నహూములో బోధిస్తున్నప్పుడు పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు మోసుకుని వచ్చి పైనుంచి కిందికి దిగాడు. అది దిగానే యేసు ప్రభు ఉన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే రోగం వచ్చింది దేనికి? రోగం ఎందుకు వచ్చిందంట? పాపాన్ని బట్టి వచ్చింది. పాపాన్ని తీసివేశాడు, రోగాన్ని తీసివేశాడు. యేసు ప్రభు రెండింటిని తీసేశాడు. కాబట్టి క్రైస్తవులు తినేటప్పుడు తెలివిగా తినాలి. ఈరోజు తినేదే రేపు నిన్ను నీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. తిండి పెడుతున్నాడు కదా ఆయన. తిండి పెట్టినప్పుడు తినేదానికి ఏమవుతుంది? ఒక మాట చెప్తాను, చాలా సీరియస్గా ఆలోచించండి. దేవుడు మనకి డబ్బు ఇవ్వలేదనుకో, నువ్వు ఎంత కూడబెట్టినా నిలవబడదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అయినా నిలవబెట్టలేదనుకో డబ్బుని, అది నిలవబడదు. నువ్వు ఏమైనా చేయి, ఎన్ని పాలసీలు తీసుకో, ఎన్ని ఇన్సూరెన్సులు కట్టు, ఎంత తెలివిగా చీటీలు వేయి, బీరువాలో పెట్టు, ల్యాండ్ మీద పెట్టు, నగల మీద పెట్టు, ఒక్కటి మిగలదు. టెస్టులకి అయిపోతాయి మొత్తం అన్ని టెస్టుల దాకా అయిపోతాయి. ఆయన నిన్ను రోడ్లో నిలవబెట్టాలని డిసైడ్ చేశాడు అనుకో, రోడ్లో కూర్చుంటావు అంతే, ఇకేది ఆపలేదు. ఆయన నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే నువ్వు ఎంత తోసినా పోతుంది. ఆయన నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎంత తోసినా పోతుంది. ఆయనకి ఇవ్వద్దు అనుకున్నాడు, ఎంత కూడబెట్టినా నిలవబడుతుంది. చిల్లుబడిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. చిల్లుబడిన సంచిలో వేస్తే ఏమవుతుంది? వేస్తుంటా పోతుంటుంది అంతే. నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం, అది అవకాశం. అది మనల్ని రోగగ్రస్తులుగా దేవుడు చేయలే. దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడుతుంది. అనారోగ్యాన్ని తీసివేస్తాను, దోషాన్ని తీసివేస్తాను. ఎప్పుడు నన్ను ఆశ్రయించండి. అషూరును సంహరించాడు, తద్వారా యోదయలో భక్తిహీనతను తీసివేశాడు, తద్వారా దేశంలో అనారోగ్యాన్ని తీసివేశాడు, దోషాన్ని తీసివేశాడు. 1వ వచనం నుంచి 12వ వచనం వరకు అషూరు మీద దేవుని తీర్పు అయితే 13 నుంచి 24 వరకు యోదయలో భక్తిహీనుల మీద దేవుని తీర్పు. అషూరును చంపడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా యోదయలో భక్తిహీనతను దేవుడు తీసివేస్తున్నాడు. ఇది మనం అప్లై చేసుకుంటే 13 చూద్దాం. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడండి. సమీపస్తులారా నా పరాక్రమం తెలుసుకోండి. దూరస్తులు కానీ సమీపస్తులు కానీ అందరూ ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వాడు దూరస్తుడైనా సమీపస్తుడైనా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ గురించి తెలుసుకోవాలి. కానీ ఆ రోజు యెషయా గ్రంథంలో దూరస్తులు అషూరీయులు అండ్ సమీపస్తులు అంటే యూదులు. కానీ ఈరోజు సర్వ ప్రపంచానికి, సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు తన సువార్తను పంపించారు. అందరూ తెలుసుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు గురించి. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాల గురించి తెలుసుకుంటాడో, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు, వణుకు భక్తిహీనులు పుట్టెను. అషూరు ఎలా మరణించాడో తెలిసి భక్తిహీనులు భయపడుతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా మరణించాడో, ఎందుకు మరణించాడో తెలిస్తే పాపులు సంతోషపడతారు, భక్తిహీనులు ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకని? అషూరు మరణం అనేది భక్తిహీనుల్ని భయపెట్టినటువంటి సందర్భం, మమ్మల్ని ఏం చేస్తాడో అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణం అన్నది మనం ధైర్యం తెచ్చుకునేటువంటి సందర్భం. ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. మనం ధైర్యం తెచ్చుకునే స్థలం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. వనకాల్సిన అక్కర్లే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి రాకపోతే వనకాలే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వస్తే ధైర్యం. ఎందుకంటే ఇది నా మంచితనాన్ని బట్టి జరిగింది కాదు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎంత ధైర్యం వస్తుందో. తరువాత, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసిస్తాడు? మనం నివసించలేం ఆ దేవుని సన్నిధిలో.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి ఆయన సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామంటే ఇది మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి జరిగింది కాదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి మనం నివసింపగలము ఆయనతో పాటు. ఎందుకంటే క్రీస్తు రక్తం మన ఇద్దరిని సంధి చేసింది, సమాధానపరిచింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం అంటాడు రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. క్రీస్తు రక్తం దేవుని ఉగ్రత నుంచి మనల్ని విడిపించిందని రాస్తాడు. మనం నివసించవచ్చు ఆయనతో పాటు. చూడండి 15 నుంచి, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమును నివసించును. ఇవన్నీ నీతిమంతుల లక్షణాలు. ఇందులో ఏ ఒక్కట్లేదు మనకి. ఇవన్నీ నీతిమంతుల లక్షణాలు. వీళ్ళు నివసిస్తారంటే మనకు ఏ ఒక్కట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకే ఒక నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఈ నీతి కార్యాలు చేసి ఆ నీతిని శిలువ ద్వారా మనకిచ్చాడు. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత. ఎంత అద్భుతం ఇది. 16వ వచనం, పర్వతములోని శిలలు అతని కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నీతిని మాత్రమే ప్రదానం చేయడం కాదు, ఆ నీతికి కారణమైనటువంటి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ప్రతినిత్యం మనకిచ్చాడు. ఇది నా నిబంధన వలనైన రక్తం, ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం, దీన్ని తినండి. నిజమైన మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. ఆ రొట్టె దగ్గరికి, ద్రాక్షారసం దగ్గరికి వచ్చినప్పుడు ఇది నన్ను నీతిమంతుడిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రాణత్యాగం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ వచనం, అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదు, బహు దూరమును వ్యాపించుతున్న దేశం నీకు కనబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించిన అలంకరించబడిన రాజు ఎవరు? ఎలా అలంకరించబడ్డాడు? ఆయన మొండ్ల కిరీటంతో అలంకరించబడ్డాడు. ముఖమంతా పిడిగుద్దులు, వీపంతా దున్నబడింది, చేతుల కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా రక్తపు గాయాలు. అలంకరించబడిన రాజు. ఎందుకని? మన పాపాల నుంచి మనల్ని విడిపించాలి అంటే అదే ఆయన అలంకరణ. ముళ్ళ కిరీటం, బంగారు కిరీటం పెట్టుకుంటే కనుక మనం నాశనానికి వెళ్ళుండే వాళ్ళం. ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు కాబట్టి మన జీవితం మార్చబడింది. అలంకరించబడిన రాజు. ఎంతకంటే అద్భుతమైన అలంకరణ ఏముంటుంది పాపాత్ములు వినడానికి? అలంకరించబడిన రాజును కన్నులారా చూస్తావు, బహు దూరమును వ్యాపించున్న దేశం నీకు కనబడుతుంది. రేపు పరలోక రాజ్యం అంతా మనదే, పరలోకం మనదే, మన నివాస స్థలం పరలోకం, మన పౌరసత్వం పరలోకం. కారణం ఏంటంటే మన రాజు అక్కడే ఉన్నాడు. అలంకరించబడిన రాజు, ముండ్ల కిరీటంతో అలంకరించబడిన రాజు. 18వ వచనం, నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువకు మించిన భయంకరమైన కార్యము ఏంటి ఈ ప్రపంచంలో? ప్రపంచంలో కిరాతకమైన శిక్షలు విధించింది ఎవరంటే రోమీయులు. అందులో కిరాతకమైన శిక్ష ఏంటంటే శిలువ. మనిషిని చంపకుండా ప్రతి క్షణం చంపేది, మనిషి సావకుండా ప్రతి క్షణం చంపేది శిలువ. అలాంటి శిలువని నా ప్రభువైన యేసుక్రీస్తు నా పక్షాన, నీ పక్షాన భరించాడు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష అది. దాన్ని ధ్యానించాలి. తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి, జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు, తూచువాడు ఎక్కడ ఉన్నాడు, బురుజులు లెక్కించువాడు ఎక్కడున్నాడు? మనల్ని భయపెట్టినటువంటి, మనల్ని అవమానించినటువంటి సందర్భాలు, గతంలో మన పాప పర్యవసానాలు ఎక్కడా లేవు. ఇప్పుడు వాటన్నిటి తుడిచిపెట్టేశాడు. గతంలో మనల్ని వెక్కిరించినటువంటి, భయపెట్టినటువంటి, మనల్ని దాసులుగా చేసుకుని పరిపాలించినటువంటి ఆ పాప పర్యవసానాలు, ఆ అపవాది ప్రభుత్వం ఎక్కడా లేదు. అపవాది ఓడిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఈ ప్రశ్నకు సమాధానం, నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. అంటే నీకు భయంకరంగా ఉన్న నీ శత్రువులకి మీదట కనిపించరు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణం, పాపం, శాపం, దోషం, దేవుని ఉగ్రత అన్నీ కొట్టివేయబడ్డాయి, కనబడట్లే. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వాటన్నిటి నుంచి మనల్ని విడిపించింది. 20వ వచనం,
ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడిన గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడను ఓడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒక్కటేనను త్రెగదు. ఏం మాట్లాడుతున్నాడు? మనకు నిమ్మలమైనటువంటి కాపురం. ప్రభువైన యేసుక్రీస్తులో ఎలాంటి తొందరపాటు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న వారు దేనికి కంగారు పడాల్సిన అక్కర్లేదు, భయపడాల్సిన అక్కర్లేదు. ప్రతిదీ కూడా ఆయన చిత్తములో ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతూ ఉంది. మీ హృదయమును కలవరపడనివ్వకండి, ఇదిగో నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తులో కలవరపడాల్సిన అక్కర్లేదు. ఆయన లోకాన్ని జయించాడు. ఆయనకు మించి ఏది జరగదు, ఆయన దాటి ఏది జరగదు. అలా చూసుకుంటూ వెళ్ళడమే ఎలా నడిపిస్తున్నాడని, అంతేనా? ఎందుకంటే నిమ్మలమైన కాపురం, దేవుని ఆలయం, దేవుని సన్నిధి. ప్రభువైన యేసుక్రీస్తులో క్రైస్తవ జీవితం అంటే నిమ్మలమైన కాపురం. దేనికి తొందరపడాల్సిన అక్కర్లేదు, దేనికి బాధపడాల్సిన అక్కర్లేదు. 21వ వచనం, అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమును ఉండును. అది విశాలమైన నదులను కాలువలు ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏది నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. ఏ యుద్ధ వాతావరణం మనకు సంభవించదు. ఒకవేళ కాదని ఏదైనా ఓడ వస్తే ఆ ఓడను విప్పుకొని అందులో దోపుడు సొమ్ము పంచుకోవడమే, అంతేనా? ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని బట్టి దేవుని స్తుతించడమే ఉంటుంది, కానీ ప్రమాదంలో కురింగిపోయేదంటే ఏమి ఉండదు. నా జీవితంలో కొన్ని ప్రమాదాలు వచ్చాయి. ఆ ప్రమాదం వచ్చినప్పుడు కంగారు పడ్డాను, అయ్యో ఏంటిది అని. అయిపోయిన తర్వాత అర్థమైంది, అవును కదా, ఇది రాకపోయినా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది జీవితంలో. గొప్ప ఓడలు వచ్చాయి మన జీవితంలోకి. ఆ ఓడ తాళ్ళని ఆయన వదులు చేశాడు, అందులో ఉన్న దోపుడు సొమ్ముని మనం పంచుకున్నాం. ఎంత అనుభవం వచ్చింది అనుకుంటున్నావు? నా జీవితంలో వచ్చిన ఓడలు మీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా జీవితంలో నా భక్తి మీదకి వచ్చిన ఓడలు మీకు కూడా రావాలి. అప్పుడు నా అంత అనుభవం వస్తుంది మీకు. అప్పుడు భయపడ్డాను, పెద్ద ఓడ వస్తుంది ఎలా అబ్బా అనుకున్నా. దాని తాళ్ళన్నీ వదులు చేసి తెరచాపలు విప్పి దాన్ని అంతా నాశనం చేసిన తర్వాత అనిపించింది, ఇంత దోపుడు సొమ్ము ఆయన తీసుకుని వస్తే నేను భయపడ్డాను అనవసరంగా. అనుభవం దేవుని స్తుతించడానికి ఇంకొక కారణం అవుతుంది ఆ ఓడ, భయపెట్టడానికి కాదు. అల్లంత దూరం ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది, అమ్మో అనిపిస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అన్నీ వదులు చేసిన తర్వాత ఆ దోపుడు సొమ్మును పంచుకుంటూ ఆ అనుభవాన్ని, ఆ జ్ఞాపకాన్ని దేవుని స్తుతించడానికి కారణం అవుతుంది ఆ ఓడ. ఎంత అద్భుతం కదా. 22వ వచనం చూడండి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని విడిపిస్తాడు. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితానికి మన జీవాధిపతి. యేసు ప్రభు ఎవరు? మీరు జీవాధిపతిని చంపుతారు. జీవాధిపతిని ఎవడైనా చంపుతాడా? జీవాధిపతిని చంపగలిగేవాడు ఎవడు? వాళ్ళు అనుకున్నారు చంపేసామని. కాదు, ఆయన జీవానికి అధిపతి, పునరుద్ధానుడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతూ ఉంటే నా పక్కన ఒక సహోదరుడు కూర్చొని అంటున్నాడు, మేము మేలుకుంటాము, మా సమాజాన్ని జాగృతం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. నేను ఒకటే చెప్పాను, చేయండి, మీరు చెయ్యాలి, మేము చూడాలి. నేను చెప్పాను అక్కడ, మీ ఉడత ఊపులకు భయపడడానికి క్రైస్తవ్యం కుందేలు కాదు, సింహం. విషయం ఏంటంటే ఆయన ఇంటి పేరు ఉడత అంట, నాకు తెలీదు. ఆయన ఇంటి పేరు ఉడత అంట, నాకు తెలీదు. నేనేదో ఫ్లోలో చెప్పాను, నీ ఉడత ఊపులు భయపడడానికి క్రైస్తవం కుందేలు కాదు, సింహం అని. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఇంటి పేరు ఉడత. నేను ఆయన ఏమి అవమానించలే, అది సామెత. చెప్పు, ఉడత చెట్టు మీద ఎక్కి ఊపుతుందనుకో, కింద కుందేలు ఉంటే భయపడి లేచి పరిగెడుతుంది, సింహం ఉంటే ఇలా చూస్తుంది, తోలు తీసేస్తా కింద దిగిపోయింది. క్రైస్తవ్యం కుందేలు కాదు, ఈ ఉడత ఊపులు భయపడడానికి సింహం. అదే నీరో చక్రవర్తి లాంటి నియంత్రణలు చూసింది. వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో క్రైస్తవం గురించి, వీళ్ళకి ఎవరికి నీరో తెలీదు. నీరో చక్రవర్తి ఒకడు ఉన్నాడు, వాడి పేరు తెలియదు వీళ్ళకి, వాడి చరిత్ర తెలీదు. చరిత్ర తెలిస్తే ఎకరం నడిపేసుకుంటారు వీళ్ళు. మొత్తం రోమ్ నగరాన్ని తగలబెట్టి, మొత్తం రోమ్ ఉంది కదా, రోమ్ అంతటిని తగలబెట్టి నిప్పు పెట్టేసి
మొత్తం రోమ్ అంతా కాలుతూ ఉంటే కిటికీలు కూర్చొని ఫిడేలు వాయించుకుంటున్నాడు. ఫిడేల్ అంటే తెలుసా? ఫిడేలు వాయించుకుంటున్నాడు కిటికీలో కూర్చొని. ఎంత నియంత అయితే అలా చేస్తాడు. ఒక ఇల్లు తగలబడుతుంది, మనం ప్రశాంతంగా ఉంటామా? ఎంత కంగారు అవుతుంది. వీడే పెట్టించాడు నిప్పు అందరికీ. ఎందుకు నిప్పు పెట్టించామంటే వాడు చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు ఇల్లు నచ్చలే, మళ్ళీ కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఇల్లు నచ్చకపోతే పడగొట్టి కట్టచ్చు కదా. నిప్పు పెట్టి కాల్చేసి తర్వాత డిజైన్లో కట్టించాడు. అంత నియంత్రణ చూసింది క్రైస్తవ్యం. ఈరోజు వచ్చి ఏంటంటే మాట్లాడితే ఉడతూపులు కదా ఇవన్నీ. ఎందుకు నేనేం మాట్లాడుతున్నాను? మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ మరణం ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యం. మరణానికే అసాధ్యమైతే ఆయన బంధించడం, ఇప్పుడు మీరు బంధిస్తారా? ఎలా బంధిస్తారు? ఎందుకు చెప్పిన ఇదంతా? యెహోవా మనకు న్యాయాధిపతి, మన శాసనకర్త, మన రాజు, మన రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు మన జీవాధిపతి. జీవాధిపతిని దాటి మన దగ్గరికి ఏమీ రాదు. మన జీవం ఇచ్చేది ఆయనే, జీవాన్ని తీసేది ఆయనే. జీవాధిపతి నమ్ముకున్నాం. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్న ప్రభువైన యేసుక్రీస్తు అని దాటి మన దగ్గరికి ఏమొస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? ఒక గొప్ప ఓడ వచ్చింది, వార్షిప్ వచ్చింది, యుద్ధ నౌక వచ్చింది, అయితే రా నువ్వు. అందులో బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, ధాన్యం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, ఇవ్వడానికి వచ్చారు. దాన్ని చూసుకొని భయపడతావా? చెప్పు. ఒక సింహం పడుకో ఉంది, అలా దూరంలో ఒక బాగా బలిసిన అడవి పంది ఒకటి వస్తుంది, సింహం భయపడుతుందా? అలా కళ్ళు మూసుకొని ప్రభువా కృతజ్ఞతలు అయినా అని అంట దేవుడికి. అందా? ఎందుకు కృతజ్ఞతలు? ఒక సింహం ఎదురుగా బాగా బలిసిన అడవి పంది ఒకటి వస్తుంది, సింహం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని ప్రభువా కృతజ్ఞతలు, భోజనం సిద్ధపరిచారు. అది బలిసింది కదా, బలిసుంటేనే మంచిది కదా, కరా అనకుండా అంత మెత్తగా పోతుంటుంది. సమస్య ఎంత పెద్దదైతే దేవుని స్తుతించడానికి అంత కారణం వస్తుందని అర్థం. ఎవరేం చేయలేరు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యాన్ని సువార్తని ఎవడు ఏం చేయలేడు. ఉడతోపులన్నీ అంతే. ఉడతోపితే ఎంత చెట్టు ఊగుతుంది? ఉడతోపింది అనుకో, ఎంత చెట్టు ఊగుతుంది? దానికి ఎందుకు భయపడుతుంది సింహం? నాకు తెలుసు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు, ఎవరికేం సాధ్యం కాదు. క్రైస్తవ్యాన్ని ఏం చేయలేము, క్రైస్తవ్యాన్ని ఎవరేం చేయలేరు. మొన్న ఒక ఆయన అడిగాడు, నేను చెప్పాను సమాధానం. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, మీరు ఎలా స్పందిస్తారంటే నేను ఒక మాట చెప్పాను, మీకు భయం అనిపించట్లేదా అని అంటే నేను చెప్పాను ఏమంటే, క్రీస్తు శకం 52లో ఒక్కడు వచ్చాడు భారతదేశానికి. క్రీస్తు శకం 52లో ఒక్కడు వచ్చాడు, ఆయన పేరు తోమా. తర్వాత బర్తులమై వచ్చాడు. ఇద్దరిని ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? దాన్ని చెప్పాను నేను, ఉట్టెక్కలేనమ్మా అందలం ఎక్కుతా ఉందంట. నీకు సరిగ్గా ఉట్టి అంది సావదు, అంత హైట్ ఉన్నావు. ఇప్పుడు నీకేమంతుందంట? అందలం అంతదంట. అంతదా? ఇద్దరు వస్తే భారతదేశానికి, అది కూడా 52లో అంటే ఎంత గొడవలు, ఎంత విభేదాలు, నరికి చంపేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లోనే ఇద్దరిని ఏమి చేయలేకపోతే ఇప్పుడు అందరికీ ఓటు హక్కు వచ్చింది, స్వేచ్ఛ సమానత్వం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది, అందరికీ ప్రశ్నించే హక్కు వచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ వచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చింది. ఇక్కడ ఏదైనా జరిగితే ప్రపంచ దేశాల్లో మారుమోగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం ఇంతకీ? చెప్పు, ఏం చేస్తావు ఇంతకీ? ఉట్టెక్కలేనమ్మకి ఉట్టి అందదంట, ఆవిడికి ఏమవుతుందంట? ఆకాశం అందుతుందంట. నేను ఆకాశాన్ని అందుకుంటా తెలుసా అంటే, నీ ముఖానికి ఉట్టి అందదు, ఆకాశం ఏమవుతుంది? కాబట్టి ఇద్దరుగా భారతదేశానికి వస్తే ఏమి చేయలేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? నీకు కూడా తెలుసు ఏం చేయలేమని. కాకపోతే ఆ గూగుల్ పే, ఫోన్పేలో 4 ముష్టి పడతాయని మాస్ డైలాగులు, పాత సినిమా డైలాగులు అంతే. ఎవరి కోసం? అది కూడా ఆ పాన్పరాకు వేసుకునే వాళ్ళ కోసం మాస్ డైలాగులు. క్రైస్తవాన్ని లేకుండా చేస్తా, పొడి చేస్తా, చించేస్తా, ఆరేస్తాను. కానీ ఫోన్పే, గూగుల్ పే కోసం ఏదంతా. నీరో లాంటి నియంత్రణ చూసి వచ్చింది క్రైస్తవ్యం. ఏం మాట్లాడుతాను నేను? యెహోవా మనకు న్యాయాధిపతి, మన శాసనకర్త, మన రాజు,
మన రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు జీవాధిపతి, మన దేవుడు. ఆయన దాటి మన జీవానికి ఏ హాని జరగదు. జరిగినా హతసాక్షులం అవుతాం సంతోషంగా. నా కోసం ప్రాణం పెట్టిన వాడి కోసం నేను ప్రాణాన్ని అర్పించడం అది నా ధన్యత, నా భాగ్యం అని సంతోషంగా. ఎవరికి దక్కదు ఇది? ఎప్పుడు తెలుస్తుంది పాన్పరగ బ్యాచ్కి? ఇదంతా తెలీదు. జీవాధిపతిని దాటి మన జీవాన్ని ఎవడైనా తగలగలడా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? తెలీదు అంతవరకు. తెలుసు యేసు ప్రభుకి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నా సిలువను అంగీకరించి నా రక్తాన్ని ఆశ్రయించిన ఎవరిని తగిలినా నన్ను తగిలినట్టే. ఈరోజు నా మీద ఏమైనా దాడి జరిగితే ఆయనకు జరిగినట్టే, మన మీద జరిగితే ఆయన జరిగినట్టే. అయితే ఒక టైం వస్తుంది, ఆ టైంలో స్పందిస్తాడు. మొన్న అనంతపురంలో ఒక దాడి జరిగింది బస్సు మీద. సువార్థికులు వెళ్తూ ఉంటే, బస్సులో సువార్థికులు వెళ్తూ ఉంటే దాని మీద దాడి జరిగింది. చూసారా మీరు? వాట్సాప్లో వచ్చింది. కర్రలతో పగలు కొట్టారు, మొత్తం అద్దాలని పగలు కొట్టారు, బస్సునంతా పగలు కొట్టారు. దాన్ని చూడగానే భయం అనిపించింది కదా. నిన్న VBS జరుగుతుంటే వెళ్ళాను వేరే చోటికి. వెళ్తే అక్కడ ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారి అంట వాళ్ళని పట్టుకొని మామూలుగా కొట్టలేదంట, అందరిని పట్టుకున్నా అంట. అందరిని కొట్టి మొత్తం FIR ఫైల్ చేశాను, క్రిమినల్ కేసు పెట్టాడు. బయటికి రావాలి. ఇక మనమేంటి బస్సును పగలగొట్టడమే చూసాం, వాళ్ళని పగలగొట్టడం మనకు తెలియదు, వాళ్ళ మీద కేసులు బనాయించడం మనకు తెలీదు. లైఫ్ పడింది. ఏమైంది? ఏం కాదు క్రైస్తవానికి. చివరిగా 24 వచనం, నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడు అనడు, దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడును. మన దోషం పరిహరించబడింది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో. మన ఆరోగ్యము బాగైంది, కుదుట పడింది. భౌతికంగా బాగుపడ్డాం, ఆత్మీయంగా బాగుపడ్డాం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా సరే రోగాలను బాగు చేశాడు, పాపాలను క్షమించాడు. రెండు జరిగాయి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ నెరవేర్పు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ నెరవేర్పు. ఆ శిలువ సువార్త మనం కలిగి ఉన్నాం. ఎంత భాగ్యం మనది! ఈ క్రైస్తవ జీవితం ఎంత భాగ్యం! దేవుడి వాక్యాన్ని దీవించును గాక.